వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు అక్కడి కోర్టు 14 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఆయన భార్య బుష్రా బీబీకి కూడా 7 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. ఇమ్రాన్ ఖాన్ని ఆగస్టు 2023లో అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే ఉన్నారు. తాజాగా రావల్పిండిలోని గ్యారిసన్ నగరంలోని జైలులో అవినీతి నిరోధక కోర్టు తీర్పునిచ్చింది. పాకిస్తాన్ ఖజానాకు 190 మిలియన్ పౌండ్లు అంటే 50 మిలియన్ల పాకిస్తాన్ రూపాయల మేర నష్టం కలిగించారని అభియోగాలున్నాయి. ఆల్ ఖాదీ ట్రస్టుకు అనుచిత లబ్ధి కలిగించడం వల్లే ఈ నష్టం జరిగిందని కోర్టు కూడా ప్రకటించింది. అయితే ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న సమయంలోనే ఓ మనీ లాండరింగ్ కేసులో నిందితుడికి జరిమానా విధించకుండా ఆయన నుంచి లంచంగా భూమిని తీసుకున్నారని కేసు. ఆ భూమిలో ఇమ్రాన్ ఖాన్ అతని భార్య యూనివర్సిటీ పెట్టాలనుకున్నారు. అయితే ఇమ్రాన్ మాత్రం తాము ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. అయితే తనని రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి కుట్రలకి పాల్పడుతున్నారని ఇమ్రాన్ చెప్తున్నారు. పార్టీ పెట్టిన తర్వాత ఒక్కసారి గెలిచి ప్రధాని అయిన ఇమ్రాన్ ఖాన్ పూర్తి కాలం పదవిలో ఉండలేదు. ఏప్రిల్ 2022లో పార్లమెంట్లో జరిగిన అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించబడ్డారు. అవినీతి, అధికారిక రహస్యాలను బహిర్గతం చేయటం, వివాహ చట్టాల్ని ఉల్లంఘించడం వంటి ఆరోపణలపై 3 వేర్వేరు తీర్పులలో ఆయన దోషిగా ఉన్నారు. ఈ 3 కేసుల్లో ఆయనకి శిక్ష పడింది. ఇమ్రాన్ ఖాన్ మొదటి నుంచి రాజకీయ నాయకుడు కాదు, ఆయన ఒక క్రికెటర్. పాకిస్తాన్కి ప్రపంచ కప్ అందించిన క్రికెటర్. ఆ తర్వాతే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు ఆయన వయసు 72 ఏళ్ళు. నిజానికి పాకిస్తాన్లో న్యాయ వ్యవస్థ అత్యంత ఘోరంగా ఉంటుంది. రాజకీయ నేతలపై ఇష్టారీతిన తీర్పులు ప్రకటిస్తూ ఉంటాయి. గతంలో ముషారఫ్కు మరణశిక్ష కూడా వేశారు. అందుకే పాకిస్తాన్లో అధికారం కోల్పోయిన రాజకీయ నేతలు ఆ దేశంలో కూడా ఉండలేరు. ఓవైపు ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు దేశంలో అలజడిని రేపుతున్నారు. ఆయన్ని వదిలిపెట్టాలి అని కోరుతున్నారు. ఇటీవల అతి భారీ ర్యాలీలు నిర్వహించడంతో పోలీసులు కాల్పులు జరిపి పెద్ద ఎత్తున పౌరుల్ని చంపేశారు కూడా. ఇమ్రాన్ ఖాన్కి కింది కోర్టు జైలు శిక్ష వేసిన పాకిస్తాన్ పరిణామాలను గమనిస్తే ఆయనపై కేసులు వేరే కోర్టు నుంచి కొట్టివేయచ్చని చెబుతున్నారు. మొత్తానికి అనిశ్చితమైన పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ హాట్ టాపిక్గా మారుతున్నారు. ఆయన కేంద్రంగానే రాజకీయాలు జరుగుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.